హలో అండి, సిహాస్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియో రాయల్ ఫలూదా ఎలా చేయాలో చూద్దాము. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరైతే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఇది చూడండి, 3 స్పూన్ల సబ్జాలు తీసుకున్నాను. సబ్జాలు తీసుకొని ఇందులో కొంచెం హాట్ వాటర్ మనం పోసినట్లయితే చూడండి ఇలా ఊరికే జల్లీలాగా అయిపోతుంది, తొందరగా మనకి నానిపోతుంది. లేదు అంటే ఒక 4 అవర్స్ ముందు నానపెట్టుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇది నానిపోయింది కదా, ఇది పక్కన పెట్టేద్దాము. స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. చక్కగా ఇంట్లోనే ఆడుతూ పాడుతూ శుభ్రంగా చేసుకోవచ్చండి. ఈ ఫలూదాని చక్కగా సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తర్వాత స్టెప్ ఏంటో చూద్దాము. పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు ఇవి వేసేయాలి, సేమియా వేసేయాలి. ఇది ఇలా కలుపుకుంటూ బాగా మెత్తగా కాకుండా ఓ మాదిరిగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికితే ముద్ద ముద్దగా అయిపోతుందండి. చూడండి ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇంకా ఇలా ఒక పాత్ర పెట్టుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని చూడండి ఇలా పోసేసుకోవాలి. వెంటనే దీని మీద చల్లటి నీళ్ళు పోయండి. అవి వేడి మీద ముద్దైపోతాయండి వేడి మీద. అందువల్లే ఇలా చల్లటి నీళ్ళు పోసేసుకుంటే పొడి పొడిగానే ఉంటాయి. ఇది పాలండి, ఒక పావుసేరు పాలు తీసుకున్నాను. దీంట్లో తగినంత షుగర్ వేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చల్లటి పాలండి ఇవి. ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసుకుంటే కనుక అప్పటికప్పుడు చల్లగా తాగొచ్చు మనం. ఇది పావుసేరు పాలు తీసుకున్నాను. ఇంకా ఇది రూఅఫ్జా అండి, రోజ్ సిరప్ అని కూడా అంటారు దీన్ని. ఇది నేనే తయారు చేశానండి, బయట ఏం తీసుకోలేదు. ఇది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా తేలికండి ఇది చేసుకోవడం అసలు. ఇది రోజ్ సిరప్, ఇదేంటో అనుకొని ఇక ఆ రెసిపీని స్కిప్ చేసేస్తారు. అలాంటిది అవసరం అసలు ఏమాత్రం లేదండి. ఇది ఆల్మోస్ట్ కాదు, అసలు మన ఇంట్లోనే అన్నీ ఉంటాయి. అతి సామాన్యమైన కుటుంబస్తులు కూడా ఇది చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా తేలిక. ఒక పావు గంట మాత్రమే పడుతుంది పొయ్యి దగ్గర పని. ఇక అంతే, మనకి పర్ఫెక్ట్ రూఅఫ్జా అనేది మనకి తయారైపోతుంది. ఇది హనీ అండి, హనీ కొంటే సీసా వచ్చింది. ఆ సీసాకి పారేయకుండా ఇలాగే ఉంచాను. దీంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దీంతో మనం ఇవి రూఅఫ్జా అనేది ఫలూడాలకి ఇంకా కొన్ని రకాల డ్రింక్స్కి తయారు చేస్తారు. వీటితో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. రాయల్ ఫలూదా చేయడానికి ఒక 2 స్పూన్స్ అండి, అంతే సరిపోతుంది. ఇంకా ఇది పక్కన పెట్టేయడం. ఇంకా తర్వాత ఇలాంటిది ఏమైనా చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సేమియా సబ్జా అండి, 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సేమియా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇదొక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త పాలు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే చూడండి అది బేబీ పింక్ కలర్లో వచ్చేసింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా వేసుకోవాలి. కాస్త పాలు, అలాగే దీని మీద కొంచెం ఐస్ క్రీమ్ వేయాలండి.
వెనీలా ఐస్ క్రీమ్ కానీ, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే బటర్ స్కాచ్ కానీ వేసుకోవచ్చు. నేను బటర్ స్కాచ్ వేస్తున్నాను. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే నేను తయారు చేశానండి. ఇది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా దీని మీద కొంచెం బాదం పలుకులు, ఇంకా జీడిపప్పు పలుకులు, ఇంకా టూటీ ఫ్రూటీ. ఈ టూటీ ఫ్రూటీలు కూడా నేను ఇంట్లోనే చేశానండి, హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీలు. ఇవి అచ్చు బేకరీ షాప్లో మనకి ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. నేనైతే ఈ ఫలూదాకి అసలు బయట నుంచి అసలు ఏమి ఒక్కటి కూడా కొనలేదండి. సబ్జా ఇంకా సేమియా ఇవే కొన్నాను తప్పితే, ఇలాంటివే కొన్నాను తప్పితే ఇంకా బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి మనం యాక్చువల్గా బయటే తీసుకుంటాం కదా, ఇంకా అలా నేను బయటే తీసుకున్నాను తప్పితే మిగిలిన ఇంట్లోనే అంతా ప్రిపేర్ చేసుకున్నాను నేను. మన చేతులతో మనం ఇలా స్వయంగా తయారు చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి. ఇదండి, ఇంకా చూడండి నేను ఇది తయారు చేశాను టూటీ ఫ్రూటీలు. ఇంకా రూఅబ్జా కూడా నేను బయట ఏం కొనలేదు. మనకి బయట షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అలానే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 3 months వరకు అది స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే 20 days ఉంటుంది. అది మీకు ఇవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బయట షాప్స్లో దొరికే ఫలూదాలు తాగుతుంటే ఏవేవో కలిపి ఇస్తారు, చాలా బాగుంటుంది అని అనుకుంటాము. కానీ అవి ఆల్మోస్ట్ మన ఇంట్లోనే ఉంటాయండి. వాటితోనే ఇలా తయారు చేసుకొని తాగితే అచ్చు బయట దొరికినట్టే మనకి ఆ టేస్టే వస్తుంది. ఇంట్లో తయారు చేసుకున్న ఇలాంటి రాయల్ ఫలూదాన్ని తయారు చేసుకొని హ్యాపీగా ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరైతే ఇవాల్టి వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.